హలో గైస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. చూద్దాం ఈరోజు ఏంజల్స్ మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ మై వ్యూవర్స్ వాంట్ టు నో ఫ్రమ్ యూ. మీరు కనుక ఏదైనా సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మీకు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు. కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకోవాలనేది మీకు ఏంజిల్ గైడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు అలా ఆలోచించి అర్థం చేసుకొని సిచ్యువేషన్ని యాక్షన్ తీసుకుంటే కనుక వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు సొల్యూషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి ఏంజిల్స్ మీకు చెప్తున్నారు. అండ్ ద థర్డ్ కార్డ్ ఈజ్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అంటే మీకు ఏదైనా సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కనుక, మీకు ఏదైనా అర్థం కాకపోతున్నట్లయితే మీకు వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకొని డెసిషన్ తీసుకోవచ్చు అనేది మీకు ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఫోర్త్ కార్డ్ ఈజ్ రొమాన్స్. ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎనీ పర్సన్స్ కాంటాక్ట్ ఆర్ కమ్యూనికేషన్, డెఫినెట్లీ యూ ఆర్ గెటింగ్ ద కమ్యూనికేషన్ అండ్ ఆల్సో రొమాన్స్ ఇస్ కమింగ్ వెరీ సూన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇప్పుడు ఏదైనా మీ మైండ్లో క్వశ్చన్ ఉన్నట్లయితే కనుక దానికి ఆన్సర్ నో అని వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవడం కానీ లేదంటే ఏదైనా ఆలోచిస్తున్నట్లయితే దాని ఆన్సర్ నో అని వస్తుంది ఇక్కడ. అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఇస్ చూస్ అ న్యూ డైరెక్షన్. ఒకవేళ మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారేమో ఒకసారి రీకన్సిడర్ చేసుకొని మీరు ఇప్పుడున్న డైరెక్షన్ నుంచి కొంచెం ఆలోచించి వేరేలాగా ఆలోచించి డైరెక్షన్ కొంచెం చేంజ్ చేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరున్న సిచ్యువేషన్కి డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అనేది ఏంజల్స్ మీకు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్లెయిమ్ ద పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద కమెంట్ సెక్షన్.